పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో ఆమె ఒకప్పుడు లేడీ లెబర్ స్టార్. ఏకంగా విజయనగరం రాజులతోనే ఢీ కొట్టిన చరిత్ర ఆమెది. ఇంటి పేరు మీసం, రాజకీయ రోషం అన్నట్లు హవా నడిపించారు. 3 పార్టీలు మారినా గెలుపు గుర్రంగానే పొలిటికల్ జర్నీని యమ స్పీడ్గా దౌడు తీయించారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానాన్ని ఎదిరించి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గప్చుప్ అన్నట్లు పాలిటిక్స్లో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయ వేదికలపై కూడా కనిపించట్లేదు. ఎన్నికల తర్వాత పూర్తిగా మౌనం పాటించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు? రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నారా, లేక ఇప్పుడు చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా అన్నట్లు ఏదైనా పెద్ద స్కెచ్తో పావులు కదుపుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఆమె మౌనానికి కారణమేంటి? ఇంటి పేరు మీసం, రాజకీయం రోషం, ఇప్పుడు మాత్రం పూర్తిగా మౌనం. ఆ మౌనం వెనక వ్యూహం ఉందా? వేర్ ఈజ్ మీసాల గీత? విజయనగరంలో వాడి వేడి చర్చ. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ప్రాధాన్యత కలిగిన మహిళా నేతల్లో మీసాల గీత ఒకరు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత కొన్నేళ్ల పాటు జిల్లా టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన తర్వాత ఆమె రాజకీయ ప్రయాణం స్పీడ్గానే సాగింది. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన గీత జిల్లా రాజకీయాలపై బలమైన పట్టు సాధించారు. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనమైన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె టీడీపీలో జాయిన్ అయి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత టీడీపీలో చురుగ్గా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో పలు సమీకరణాల నేపథ్యంలో ఆమె స్థానంలో విజయనగరం టికెట్ ని అశోక గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కేటాయించింది టీడీపీ. ఆ నిర్ణయంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అప్పటి నుంచి అశోక గజపతిరాజు కుటుంబంపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా వాళ్లకు వ్యతిరేకంగా రాజకీయం కూడా చేశారట మీసాల గీత. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ప్రతిపక్షంలో ఉండటం, మరోవైపు జిల్లా టీడీపీలో అదితి వర్సెస్ మీసాల గీత అన్నట్లు సాగిన గ్రూపు రాజకీయాలతో పార్టీ క్యాడర్ కూడా అయోమయానికి గురైందట. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ కార్యాలయంగా ఉన్న అశోక గజపతిరాజు బంగళాకి దీటుగా మీసాల గీత మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆమె అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ వ్యవహారంపై అప్పట్లో టీడీపీలో పెద్ద చర్చ, రచ్చ జరిగిందట. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆమె పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి పార్టీపై తన నిబద్ధతని చాటుకున్నారు. అయితే 2024 ఎన్నికల టైంలో కూడా పార్టీ మరోసారి మీసాల గీతకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆవేదనకు గురైన ఆమె విజయనగరం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. పార్టీ బుజ్జగింపులు కూడా ఫలించకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ఎన్నికల్లో గీత ఘోర ఓటమి చవిచూశారు. ఇక అప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమెను నమ్ముకున్న కొద్దిపాటి అనుచరులు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఎన్నికలు జరిగి 20 నెలలు దాటినా తన రాజకీయ ప్రస్థానంపై గీత ఎక్కడా నోరు మెదపడం లేదట. అయితే గీత అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా, ఆమె పాలిటిక్స్ లో కొనసాగుతారా లేక గుడ్ బై చెప్తారా అన్న సందేహాలు లోకల్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికైనా మీసాల గీత ఇంటి నుంచి బయటకొస్తారా? వస్తే ఏ పార్టీ నుంచి తిరిగి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారు? లేక ఆమె మరికొన్నాళ్లు వేచి చూస్తారా అన్న చర్చ కూడా జోరుగా నడుస్తోందట. అయితే ఆమె అనుచరులు మాత్రం త్వరలో అన్ని విషయాలపై గీత క్లారిటీ ఇస్తారని, ఇది టెంపరరీ పొలిటికల్ బ్రేక్ మాత్రమేనని అంటున్నారట. ఏది ఏమైనా గీత మనసులో ఏముందో ఎవరికి అర్థం కావట్లేదట. అయితే ఈ సస్పెన్స్ కి ఆమె త్వరలోనే తెర దించుతారా లేదా చూడాలిక. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.